హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిష్తా కిచెన్ స్పెషల్. నిష్తా కిచెన్ స్పెషల్లో ఈరోజు బిర్యానీ వండుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఆ బిర్యానీ ప్లెయిన్ బిర్యానీ ఏ టైప్ ఆఫ్ కర్రీస్కైనా ఈ బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను దానికోసం మామూలుగా బిర్యానీ రైస్ 1 కేజీ తీసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, 3 టమాటాలు, లెమన్ అండ్ పసుపు, బిర్యానీ మసాలా, సాజీరా, కారం, బిర్యానీ ఆకు, అలాగే మనం బిర్యానీ స్పైసెస్ వేసుకుంటాం కదా, అవి జీడిపప్పు అండ్ ఆయిల్ అండ్ వాటర్. ఇందులోకి మళ్ళీ నేను కొంచెం టేస్ట్గా ఉంటుంది ఇది వేసుకోవడం వల్ల 3 స్పూన్లు పాలు, 3 స్పూన్లు పెరుగు కూడా వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేద్దాం రండి. ముందు నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. నేను కుక్కర్లో కుక్ చేసుకుంటాను ఈ బిర్యానీ. నేను ముందుగా 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అలాగే 3 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ముందుగా సాజీరా వేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలాలు ఉన్నాయి కదా, మిరియాలు, యాలక్కాయలు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, అలాగే జీడిపప్పు కూడా వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. మిరియాలు వేసుకోవడం వల్ల బిర్యానీ కొంచెం టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఎక్కువ మిరియాలు వేసుకోండి. నేను 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే టమాటా, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి మంచి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా తీసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బిర్యానీ మంచి టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెష్గా చేసింది వేసుకోండి. అలాగే కొంచెం పుదీనా వేసుకుంటే ఫ్రై అయ్యేటప్పుడు బిర్యానీ మరింత టేస్ట్గా ఉంటుంది. మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా మనకి దగ్గరికి ఫ్రై అయిపోవాలి. నేను టేస్టింగ్ సాల్ట్ 1/2 స్పూన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అందులోని మనం లెమన్ పిండుకోవాలి. నేను ఈ కేజీ రైస్కి 1 లెమన్ తీసుకున్నాను. 1 పెద్ద సైజ్ లెమనే. లెమన్ మొత్తం పిండుకొని మనం పక్కన పెట్టుకోవాలి. చూసారా, మనకి ఫ్రై దగ్గరికి అవుతుంది కదా, బాగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం 1/2 స్పూను పసుపు, 1 స్పూన్ కారం, అలాగే బిర్యానీ మసాలా నేను స్పూన్ వేసుకున్నాను. మనం తీసుకున్న పెరుగు 3 స్పూన్ల పెరుగు, 3 స్పూన్ల పాలు, పెద్ద స్పూన్లతో 3 స్పూన్లు లెక్క అనమాట. మొత్తం కూడా మనకి దగ్గరికి అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని మనం రైస్ శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. చూసారా, మనకి మసాలా మొత్తం కూడా ఫ్రై అయిపోయింది కదా, ఆయిల్ అలా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనం వాష్ చేసుకున్న రైస్ కూడా వేసుకొని శుభ్రంగా మొత్తం కూడా ఆ మసాలాలకి పట్టేలాగా మొత్తం రైస్ మొత్తం శుభ్రంగా కలుపుకోవాలి. నేను దీంతో 1 తీసుకున్నాను కదా, 1కి 2 వాటర్ కరెక్ట్ అయిన మెజర్మెంట్. అది మనం కరెక్ట్గా ఇంకా ఎలుతు లేకుండా 2 వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. రైస్ కూడా కరెక్ట్గా అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా టేస్టింగ్ సాల్ట్ అండ్ లెమన్ కూడా తీసుకున్నాం, దాన్ని కూడా ఇప్పుడు వేసుకొని అన్నీ వేసాను. ఉప్పు వేయలేదండి, చూస్తున్నారు కదా, ఉప్పు వేసే టైం వచ్చింది. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. నేను ఎప్పుడు బిర్యానీలో లాస్ట్ వేసుకుంటాను ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మనం మొత్తం ఈ స్టేజ్లోనే మనం ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోవాలి. పర్ఫెక్ట్గా సరిపోయింది. కొంచెం ఉప్పుగా అనిపించాలి. నేను 2 విజిల్స్ వేసుకుంటాను కుక్కర్లో. వావ్, చూసారా, మనకి బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
నిజంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెం కూడా అడుగు పట్టలేదు నాకు. పర్ఫెక్ట్గా నిజంగా రైస్ నిజంగా పువ్వుల్లాగా వచ్చాయి. నిజంగా లెమన్ వేసాం కదా, దానివల్ల బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకొని మనం సర్వ్ చేసుకుందాము. వేడి వేడి బిర్యానీ వేసుకొని నిజంగా ఏ కర్రీతో తిన్నా ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది ఈ బిర్యానీ. అన్ని టైప్ ఆఫ్ కర్రీస్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఈ బిర్యానీ. చూసారు కదా, నేను ఇందులోకి ఎగ్ కర్రీ చేసుకున్నాను. ఎగ్ గ్రేవీ కర్రీ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా, సూపర్ పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీకు చెప్తాను. చూస్తేనే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్, అంత యామీగా ఉంది ఇది, టెంప్టింగ్గా. వావ్, సూపర్ ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను చెప్పిన మెజర్మెంట్తో మీరు కూడా చేసుకుంటే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు బిర్యానీని. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ బిర్యానీని నేను మా పిల్లలతో టేస్ట్ చేయించబోతున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. మిరియాలు ఇవన్నీ వేసాం కదా, నిజంగా మనకి బయట ఫంక్షన్లో వండిన బిర్యానీ లాగా వచ్చింది. పర్ఫెక్ట్గా వచ్చింది. నాలాగే మీరు కూడా చేసుకోండి. మా పాప తింటుంది ఇప్పుడు, తను సూపర్ ఉందని చెప్తుంది. చూసారా, ఇప్పుడు మా అబ్బాయి కూడా టేస్ట్ చేస్తాడు. వాడికి మరీ ఇష్టం నేను చేసిన బిర్యానీ అంటే. సూపర్ ఉందని చెప్తున్నాడు వాడు కూడా. పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్, అన్నీ సరిపోయాయి. నాలాగే మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.